జోహార్ తెలంగాణ మన వీరులకు, ఉద్యమకారుల ఐక్యత. జోహార్ తెలంగాణ మన వీరులకు. సాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి. వీరులకు తెలంగాణ మన వీరులకు ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. కొంచెం మేడం కొంచెం వీరులకు ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. నెరవేర్చాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే ఇవ్వాలి, ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు వెంటనే. జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చైతన్య యాత్రలో భాగంగా మన సిద్దిపేటకి వచ్చిన రాష్ట్ర ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ చైతన్య యాత్రలో భాగంగా సెప్టెంబర్ 27 రోజు మన ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మన ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. కాబట్టి ఇన్ని రోజులు తెలంగాణ కోసం కష్టపడ్డాం. ఈ రోజు మనం సాధించుకునే దిశలో మన సీమ సీనన్న గారి ఆధ్వర్యంలో మన కర్తవ్యాన్ని నెరవేర్చుకోబోతున్నాం. ఈ సెప్టెంబర్ 27 రోజు ప్రతి ఒక్క ఉద్యమకారుడి సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులకి జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్రని ప్రారంభిస్తున్నాం. గత నెలలో 33 జిల్లాల తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్రను ప్రారంభించుకొని మేడ్చల్ జిల్లాని, గ్రేటర్ హైదరాబాద్ని, భువనగిరి జిల్లాని కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం గజ్వేల్ జిల్లా తర్వాత సిద్దిపేటకి రావడం జరిగింది. ఈరోజు సిద్దిపేట తెలంగాణ ఉద్యమ నాయకులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిద్దిపేట ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు కూడా ఘన స్వాగతం చెప్పడం జరిగింది. ఈ యొక్క చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో మేము గెలిస్తే ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాము, ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత 6 సంవత్సరాలుగా ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్ ఆ రోజు శ్రీధరబాబు గారితో మరి యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారులందరూ కూడా కృషి చేయడం జరిగింది. అయితే ఇంకా 3 నెలలు అయితే 1 year అయిపోతుంది. ఈ సందర్భంగా ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏ విధంగా హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చారని అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు రైతులు కానీ లేకపోతే మిగతా వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉండటానికి కారణమైన ఉద్యమకారులను కూడా గుర్తించి మీరిచ్చిన హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 27వ తారీఖున ఉద్యమకారుల ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా సెప్టెంబర్ 27వ తారీఖున కార్యక్రమానికి రండి. మీరందరూ కూడా పేర్లు ఇవ్వండి. మీ ఎవరైతే నిజమైన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించుకోవడం కోసం, వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రేపు ఉద్యమకారులకి ఇచ్చే హామీలలో కూడా ప్రతి ఒక్క ఉద్యమకాడికి ఈ 250 గజాల స్థలం, ఇంటి స్థలం రావాలంటే మళ్ళీ మన అందరం తెలంగాణ కోసం ఏ విధంగా కలిసి ఐక్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మనకిచ్చిన హామీలు కూడా మనందరం కూడా కలిసి సాధించుకోవాలి. ఈరోజు ఉద్యమకారులు ఎవరే పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా కానీ మనందరం ఒకటే కుటుంబం. మనందరం కూడా ఈ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళము, ఈ రాష్ట్రం కోసం మన జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళం. కాబట్టి ప్రతి ఉద్యమకారుడు కూడా ఉద్యమకారుల ఫోరంలో భాగస్వాములై ఈ యొక్క చైతన్యయాత్ర విజయవంతం చేసుకుందాం. మనకిచ్చిన హామీలను మనం నెరవేర్చుకుందాం. సెప్టెంబర్ 27వ తారీఖున జరిగే ఘన సన్మాన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందామని సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకాడికి పిలుపునిస్తున్నాం. జ్యోతి మేడం మీరు సిద్దిపేటలో జరిగేటువంటి పోస్టర్ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి పెద్దలు శ్రీనివాసరావు సార్ గారికి, అట్లాగే సురేందర్ అన్న గారికి, వచ్చిన నాయకులకు, జిల్లాల నుంచి వచ్చిన నాయకురాళ్లకు
అందరికీ ఉద్యమాభివందనాలు. రేపు సెప్టెంబర్ 27వ తారీఖున జరిగే ఉద్యమకారులకు సన్మానము కార్యక్రమానికి హరిహర కళాభవన్కు అందరూ ఉద్యమకారులు కదలి రావాలని కోరుకుంటూ జై తెలంగాణ. నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.